Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed 104 maths classes. Now we are at what 105 maths class. Maths concept 44 concept ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో ఆల్రెడీ we discussed what five models కంప్లీట్ చేసాం. Now we are at what సిక్స్త్ మోడల్ దగ్గర ఉన్నాం. In how many years sum of money is doubled at the rate of 15% per annum. మన దగ్గర కొంత అమౌంట్ ఉంది. పి అమౌంట్ ప్రిన్సిపల్ ఎవరికి ఇచ్చినాడు? లెండర్కి ఇచ్చినాడు. బారోవర్ ఏం చేసినాడు? లెండర్కి ఇచ్చినాడు. లెండర్కి ఇస్తే మళ్ళీ వీడు తిరిగి ఇచ్చేటప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాలి? 2 times ఇవ్వాలి. ఎంత అమౌంట్ ఇవ్వాలి? 2 times ఇవ్వాలి. ఎట్ ద రేట్ ఆఫ్ వాట్ 15% పర్ యానం చొప్పున ఇస్తే 2 times తిరిగి ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? టైమ్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ ఆస్క్డ్. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ రాద్దాం. సో నౌ లెట్ వాట్ ప్రిన్సిపల్ is equal to what? P. Time is equal to asked. Rate is equal to 15% given. And amount, తిరిగిచ్చే అమౌంట్ ఎట్లా ఉండాలంట? డబుల్ టు ద ప్రిన్సిపల్ ఉండాలి. ప్రిన్సిపల్కి డబుల్ ఉండాలి. డబుల్ టు ద ప్రిన్సిపల్. డబుల్ ఎట్ ద రేట్ ఆన్ డబుల్ ఎంత డబుల్ ఉండాలి. ఇక ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సో 2p minus p is equal to what? P. 2p minus p is equal to p. అమౌంట్ ఎంత? p అయింది. ఇంట్రెస్ట్ p అయింది. ప్రిన్సిపల్ కూడా p అయిపోయింది. ఇప్పుడు నాకేం కావాలి? టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు వాట్? 100 into సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 into సింపుల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై p into r కదా. సో 100 into సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతరా? p డివైడెడ్ బై ప్రిన్సిపల్ కూడా ఏమనుకున్నాము? p అనుకున్నాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాము? 15 అనుకున్నాము. సో p గెట్ క్యాన్సల్డ్. ఓకేనా. సో 5 3 జా 15, 5 2 జా 10 అంటే 5 20 జా 100. 20/3 వచ్చింది. 20ని 3 తోటి ఏం చేయండి? డివైడ్ చేయండి. 3 6 జా 18 అంటే 2 రిమైండర్ వస్తుంది. ఏమొచ్చింది? 6 2/3 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ తర్వాత? 6 2/3 ఇయర్స్. 6 2/3 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి? వాడు డబుల్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. 6 2/3 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి? డబుల్ అమౌంట్ అంటే వాడు ఎంత అయితే అమౌంట్ తీసుకున్నాడో దానికి డబుల్గా రిటర్న్ ఇవ్వాలి. 2 times ఇయర్స్. 100 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇంకొక 100 కలిపి 200 ఇవ్వాలి. 1000 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి, డబుల్ ఇవ్వాలి అంటే 2000 రూపీస్ ఇవ్వాలి. ఓకేనా. ఇది మనకు అమౌంట్ డబుల్ అయితే ఇట్లాంటి ప్రిన్సిపల్ని మనము యూజ్ చేయాలి. అయితే దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ చూడండి. ఇఫ్ సర్టెన్ అమౌంట్ ఈజ్ n times విత్ రేట్ ఆఫ్ r పర్సంటేజ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ r పర్సంటేజ్ చొప్పున కనుక ఇస్తే n times కావడానికి పట్టే కాలము పట్టే టైం ఎంత అంటే n - 1/r × 100. n - 1/r × 100. n - 1/r × 100. t is equal to. సో t is equal to n ఎంతరా? 2 times అన్నాడు. -1/r ఎంత? 15% అన్నాడు ఇంటూ 100. సో 2 - 1 అంటే ఎంత? 1. 1 × 100 అంటే ఎంత? 100. 100/15 ఈజ్ ఈక్వల్ టు 6 2/3. 100/15 కదా ఇది. చేయండి, మనకి మొత్తం చేసి చూడండి. ఒక ప్రాబ్లం చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో 5 3 జా 15, 5 20 జా 100. సో 20/3. 20/3 20ని 3 తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకు? 6 2/3 వస్తుంది. 3 6 జా 18 + 2 20. 6 2/3 ఇయర్స్ మనకు రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్. ఎంత సింపుల్గా ఉందో చూడండి. షార్ట్ కట్ మనం యూజ్ చేస్తే t ఈజ్ ఈక్వల్ టు n - 1/r × 100. దీన్ని మనము యూజ్ చేస్తే ఈజీగా మనం చేయొచ్చును. ఈ ప్రిన్సిపల్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ చేయడం కోసము. కానీ షార్ట్ కట్ మీదనే డిపెండ్ కావద్దు, మనకు మెథడ్ కూడా రావాలి. ఓకేనా. ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి అన్ని షార్ట్ కట్స్ మీద డిపెండ్ కావద్దు. సో అన్నిటి కూడా ప్రాసెస్లు తెలవాలి. కాపీ చేసుకోండి.
చూడండి ఇప్పుడు ఇఫ్ 5 రూపీస్ బికమ్స్ 100 ఇన్ 50 ఇయర్స్, ఒకరికి నేను 5 రూపీస్ కనుక ఇస్తే 100 ఇయర్స్ తర్వాత ఏమైంది, అది 50 రూపీస్ అయింది. 50 రూపీస్ అయింది విత్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఇంకొక రకమైన ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. ఫైండ్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్ పర్ యానం, ఆర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ కదా, ఇది P ఈజ్ ఈక్వల్ టు వాట్, 5 రూపీస్ అయింది. బికమ్స్ 100, సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 100 రూపీస్ అయింది. ఇన్ 50 ఇయర్స్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 50 ఇయర్స్ అయింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ ఎంత, 100 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 95. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 100 మైనస్ 5, 95. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏమన్నాడు ఇక్కడ, 100 ఇన్ 50 ఇయర్స్, 50 ఇయర్స్ లోపల ఏమైందట, అది 5 రూపీస్ 100 రూపీస్గా అయింది. 5 రూపీస్ ఏమైంది, 100 రూపీస్గా అయింది. 5 రూపీస్ 100 రూపీస్గా అయింది. సో నౌ దట్ ఐఎమ్ టేకింగ్ వాట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, PTR బై 100 కదా. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్ 100 ఇటు పంపించండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై P ఇంటూ T కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 95 వచ్చింది. ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత, 5 రూపీస్. టైం ఎంత, 50 ఇయర్స్, ఓకేనా. సో క్యాన్సల్ చేయండి, 0 0 గెట్ క్యాన్సల్, 5 2 జా. సో 5 19 జా 95, 19 2 జా వాట్, 38. సో 38% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున కనుక ఇస్తే 5 రూపీస్కి 100 రూపీస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 50 ఇయర్స్ లోపల. 50 ఇయర్స్ లోపల 5 రూపీస్ 100 రూపీస్ కనుక కావాలి అంటే, 5 రూపీస్ 100 రూపీస్ కనుక కావాలి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి, రేట్ ఆఫ్ పర్సంటేజ్ 38% ఉండాలి. అంటే 38% అంటే అర్థమైంది. సో ప్రతి 100 రూపీస్కి 38 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్కి 100కి ఎన్ని రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వాలి, 38 రూపీస్ ఎక్స్ట్రా కనుక ఇస్తే 5 రూపీస్ అనేది 50 ఇయర్స్లో 100 రూపీస్ అవుతుంది. 50 ఇయర్స్ ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. కాపీ చేసుకోండి మోడల్ని. మనకు ఇంతకుముందు ప్రాబ్లంలో ఈ మోడల్ 7లో ఏమైంది, వాడు 5 రూపీస్ ఇస్తే 5 రూపీస్ ఎంత అయింది, అది 100 రూపీస్ అయింది. అంటే ఎన్ని టైమ్స్ అయింది చెప్పండి, 20 టైమ్స్ అయింది. అంతేనా, 5 20 జా 100, 20 టైమ్స్ అయింది. 20 టైమ్స్ అయింది, ఓకేనా. ఎన్ని ఇయర్స్ లోపల అయింది, టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 50 ఇయర్స్. 50 ఇయర్స్, 50 ఇయర్స్ లోపల అయితే అప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఈజ్ ఆస్క్డ్. అంతేనా, ఇంతకుముందు ప్రాబ్లం లోపల. దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. సో షార్ట్ కట్ ఏంటి అని అంటే, ఇఫ్ సర్టెన్ అమౌంట్ ఈజ్ వాట్, n times in t years. Certain amount ఎన్ని టైమ్స్ అయింది, n times in t years. Then r is equal to n minus 1 by t into 100. r is equal to ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is equal to ఎంత, n minus 1 by t into 100. n minus 1 by t into 100. So that's why r is equal to n అంటే ఎంత వచ్చింది, ఎన్ని టైమ్స్, n అంటే టైమ్స్ ఇది. సో 20 minus 1 divided by t అంటే ఎంత, 50 years into 100. సో 20 minus 1 అంటే ఎంత, 19 by 50 into 100. సో 5 0 0, 5 2 జా 10. సో 19 2 జా వాట్, 38. సో ఇంతకుముందు కూడా సేమ్ అంతే వచ్చింది కదా, 38 ఆన్సర్ వచ్చింది కదా. సో ఇది సింపుల్ షార్ట్ కట్ మెథడ్. ఇంతకుముందు దానిలో t ఈజ్ ఈక్వల్ n మైనస్ 1 బై ఆర్ అని యూజ్ చేసినామంటే n టైమ్స్ అయితే, టైం కావాలి అంటే n మైనస్ 1 బై ఆర్. ఒకవేళ n టైమ్స్ అయితే t కావాలంటే n మైనస్ 1 బై ఆర్. n మైనస్ 1 బై ఆర్, అవి రెండు ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకుంటే ఇది n టైమ్స్ కనుక అయితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది చాలా చాలా సింపుల్ అవుతుంది. షార్ట్ కట్ మెథడ్ కూడా తీసుకోండి.
Now, a certain amount is 5 by 4 of itself in 5 years. Find rate of percentage per annum. Amount అంట 5 by 4 of itself టైం అయిందంట. అంటే let I am taking what let principal is equal to P. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 5p by 4 అవుతుంది. అంటే 5 by 4 ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కదా, కాబట్టి 5p by 4 అవుతుంది. ఇక్కడ అమౌంట్ ఎంత అయింది? 5p by 4. ప్రిన్సిపల్ p అయితే 5 టైమ్స్ 5 by 4 టైమ్స్ అయింది కాబట్టి 5p by 4 అవుతుంది. టైం ఎంత? టైమ్ ఈజ్ హౌ మచ్? 5 years. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 5 years. దెన్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ r ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఆస్క్డ్. సో ప్రిన్సిపల్ ఇంత, అమౌంట్ ఇంత అయితే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ ఎంత? 5p by 4 మైనస్ p. 4 into p 4p by 4 అవుతుంది. సో 5p minus 4p అంటే 1p by 4 అవుతుంది. p by 4 అవుతుంది. ఇప్పుడు ఫైండ్ ద రేట్ ఆఫ్ పర్సంటేజ్. r ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై p ఇంటూ t అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ p by 4 ఇంటూ 100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ ఎంత? p ఇంటూ టైం ఎంత? 5 years. సో p get cancelled, 5 goes to upside. సో 100 by 4 into 5 అవుతుంది. 5 2 ja 10, 4 5 ja 20 is equal to what? 5. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? 5%. రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత? 5%. సో 5 by 4 టైమ్స్ అయిందట. అమౌంట్ కొంత తీసుకుంటే 5 by 4 టైమ్స్ అయిందట. ఎన్ని సంవత్సరాల తర్వాత? 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కోసము ప్రిన్సిపల్ కనుక p అయితే అమౌంట్ ఏమవుతుంది? 5p by 4 అవుతుంది. ఎన్ని సంవత్సరాల? 5 yearsలో. మనకు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ అయితేనే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ బై పి, ఎస్ఐ ఇంటూ 100 బై పీటీలో సబ్స్టిట్యూట్ చేస్తే కాబట్టి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 5p by 4 మైనస్ p అంటే ఎట్లా చేస్తారు? 5p by 4 మైనస్ p డినామినేటర్స్ సేమ్ ఉండాలి కదా, లైక్ ఫ్రాక్షన్లో మార్చడానికి. కాబట్టి 4 తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. 5pలోకి వెళ్ళి p పోతే ఎంత ఉంటుంది? p ఉంటుంది. కాబట్టి ఎంత వస్తుంది నాకు? p by 4 వస్తుంది. ఓకేనా? సో p by 4 ఇంటూ 100 డివైడెడ్ బై p ఇంటూ 5 చేస్తే మనకి ఏమవుతుంది? ఇది రావడం జరుగుతుంది. ఓకేనా? సో నా ఇప్పుడు దీన్ని షార్ట్ కట్లో ఎట్లా చేసినాము? సో ఈ షార్ట్ కట్లో చేయడానికి ఎట్లా చేశారు? r ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 బై t ఇంటూ 100 కదా. సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయింది? 5 by 4 టైమ్స్ అయింది. ఎన్ని టైమ్స్ అయింది? 5 by 4 టైమ్స్ అయింది. n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కదా. సో 5 by 4 మైనస్ 1 బై t ఎంతరా? 5 ఇంటూ 100 అంతేనా? సో 5 by 4 మైనస్ 1 అంటే ఎంత? 5 by 4 మైనస్ 1 అంటే ఎంత? ఇది లైక్ ఫ్రాక్షన్ లాగా మార్చితే 4 ఇంటూ 4 అవుతుంది. 5 మైనస్ 4 1. సో 1 by 4 డివైడెడ్ బై 5 ఇంటూ 100. సో 1 by 4 డివైడెడ్ బై 5 ఇంటూ 100 కదా. డివైడెడ్ బై అంటే ఏం చేయాలి? మల్టిప్లై ఆఫ్ రెసిప్రోకల్ ఇంటూ 100. సో 5 2 ja 10, 4 5 ja 20. సో ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 5%. ఇది షార్ట్ కట్ మెథడ్. ఓకేనా? ఇట్లా షార్ట్ కట్ మెథడ్లో చేయొచ్చు, లేదా ఇవన్నీ రాసుకొని కూడా చేయొచ్చు. మీకు ఏ సింపుల్గా అనిపిస్తే అది చేయండి. ఓకేనా? రైట్. ఇది మోడల్ 8. మోడల్ 9లో ఏముంది? ఎట్ హౌ మచ్ రేట్ ఏ సమ్ బికమ్స్ డబుల్. సేమ్ మళ్ళీ డైరెక్ట్ షార్ట్ కట్ తోటి చేస్తారు చూడండి. సో సమ్ బికమ్స్ డబుల్ ఇన్ 18 years. సో రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? n మైనస్ 1 బై t ఇంటూ 100 కదా. r ఈజ్ ఈక్వల్ టు n అంటే ఏంది? 2 టైమ్స్ అయింది. డబుల్ అంటే ఏంది? 2 టైమ్స్. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 మైనస్ 1 బై t అంటే ఎంతరా? 18 years ఇంటూ 100. సో r ఈజ్ ఈక్వల్ టు 1 by 18 ఇంటూ 100. సో 1 by 18 ఇంటూ 100 అంటే ఎంత వస్తుంది? 2 టేబుల్తో చూడండి. 2 9 ja. సో 2 5 ja 10, 50. 50 by 9 అంటే ఎంత వస్తుంది? 50ని 9కి డివైడ్ చేయండి. సో 9 ఎంత? 9 5 ja 45. 9 5 ja 45 అంటే ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. సో 5 by 9. 9 5 ja 45, 45 ప్లస్ 5 50. సో ఎంత పర్సంటేజ్ ఉండాలి? 5 by 9 పర్సంటేజ్ ఉండాలి. ఎంత ఉండాలి? 5 by 9 పర్సంటేజ్ ఉండాలి. 5 by 9 పర్సంటేజ్ అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్? 5.55%. ఇట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్?
5.55% అవ్వడము జరుగుతుంది. సో ఇట్లా మనము డైరెక్ట్గా షార్ట్ కట్స్ని యూజ్ చేసి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి గుర్తుపెట్టుకుంటే మన టైం అనేది సేఫ్ అవుతుంది. కానీ అది ఎల్లప్పుడూ అదే యూజ్ చేసే మెథడా కాదు, ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకనంటే మనకు ప్రాసెస్ అంతా తెలవాలి. ప్రాసెస్ అంతా తెలిస్తేనే మన మైండ్ లోపల ఎప్పటికీ ఉంటుంది. సో షార్ట్ కట్స్ మీద డిపెండ్ కావద్దు. ఓకేనా? రైట్. ఈ 2 ప్రాబ్లమ్స్ కాపీ చేసుకోండి. సో sum of money lends for 10 years, not 10 years, 3 years at 4% per year. Rate of interest 4% will amount to 392. Amount 392 అయింది. వాట్ సమ్ ఆఫ్ మనీ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు? ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నట్టు? ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? లెండ్స్ ఫర్ 3 years. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 3 years. At 4%. Rate of interest is equal to 4%. Amount is equal to what? 392. Okay na? Amount is equal to 392. Let principal is equal to x అనుకోండి. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సో అమౌంట్ 392 మైనస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు మనము ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని తెలుసు. అంతేనా? సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 392 మైనస్ ఎక్స్. ప్రిన్సిపల్ ఎంత? ఎక్స్. టీ ఎంత? టైం ఎంత? 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4 డివైడెడ్ బై వాట్? 100. ఓకేనా? 100ని తీసుకురండి. 100 ఇంటూ 392 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3 4 12 ఇంటూ ఎక్స్ 12x. సో 100 ఇంటూ 392 ఎంత అవుతుంది? 39200 మైనస్ 100x ఈజ్ ఈక్వల్ టు వాట్? 12x. 100x నట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు వాట్? 12x ప్లస్ 100x. సో 39200 ఈజ్ ఈక్వల్ టు వాట్? 12 ప్లస్ 100 ఎంత? 112x. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 39200 డివైడెడ్ బై 112. ఓకేనా? సో డివైడ్ చేయండి. సో 392ని 39200ని 112తో డివైడ్ చేయండి. సో 112 3 జా 3 2 జా 6 3 1 జా 3 3 1 జా 3. సో 12 మైనస్ 6 ఈజ్ 6. ఇక్కడ 8 ఉంది కదా. 8 మైనస్ 3 ఈజ్ 5. సో 0 560. 560 మీన్స్ లెట్ 5 టైమ్స్. సో 5 2 జా 10. 5 1 జా 5 ప్లస్ 1 6. 5 1 జా 5. 560. నా ఇక్కడ ఒక 0 ఉంది. 0. సో 112 zeros 0. 112 into 0 0. So that's why no remainder. So x is 350 is equal to what? X. X is equal to what? 350. X అంటే ఏందిరా? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ is equal to what? 350. ప్రిన్సిపల్ అంటే ఏంది? సమ్. సమ్ is what? 350. సమ్ is how much? 350. సమ్ ఎంత? 350. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎక్స్, టీ అనేది 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, అమౌంట్ 392 కనుక అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. ఈ ప్రిన్సిపల్ చేస్తే మనకు క్యాష్ సింప్లిఫికేషన్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. అండర్స్టూడ్? అర్థమైంది కదా? ఓకే రైట్. సో నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్? మ్యాథ్స్ క్లాస్ 105. హౌ మెనీ మోడల్స్ వి డిస్కస్డ్ టుడే? 5 మోడల్స్ వి డిస్కస్డ్. సో మ్యాథ్స్ క్లాస్ 105 క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేయండి? ఈరోజు డిస్కస్ చేసిన ఈ 5 మోడల్స్ ఉన్నాయి కదా, ఈ 5 మోడల్స్ కాపీ చేయండి. ఆ తర్వాత మ్యాథ్స్ క్లాస్ 105 హోంవర్క్ అండ్ మ్యాథ్స్ క్లాస్ 105 ఎగ్జామ్. ఓకేనా? సో మ్యాథ్స్ క్లాస్ వర్క్ చెప్పినాను కదా. హోంవర్క్ నేను 5 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 5 మోడల్స్. మీరు ఎన్ని హోంవర్క్ చేయాలి? 5 5 జా 25 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అట్లనే ఎగ్జామ్ మ్యాథ్స్ క్లాస్ 105 ఎగ్జామ్ అంటే దీనికంటే ముందు అయినా 105 క్లాస్ కంటే ముందు అయినా 5 క్లాసెస్ని రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటే యు ఆర్ రెడీ టు రైట్ ద ఎగ్జామ్. ఓకేనా? ఈ ఎగ్జామ్లలో ఇప్పుడు మనకు క్లాస్లో చెప్తూ ఉన్నప్పుడు జరిగే డైలీ ఎగ్జామ్స్ లోపల ఏముంటుంది? ద మోడల్స్ విచ్ వర్ ఎక్స్ప్లెయిన్డ్ బై మీ ఎక్స్క్లూజివ్లీ వాట్ గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. స్పెషల్గా
నేను ఏవైతే ప్రాబ్లమ్స్ బోర్డు మీద డిస్కస్ చేశానో ఆ ప్రాబ్లమ్సే మీకు ఎగ్జామ్లలో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రతి మోడల్కి ఒక ప్రాబ్లమ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఓకేనా? రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.